ఎస్ఎస్ఎల్ ఈస్ నథింగ్ బట్ ద సెక్యూర్ సాకెట్ లేయర్. సో ఇది ఏం చేస్తది, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఏం చేస్తదంటే, ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో జరిగేలా చూసుకుంటుంది. సో వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్స్ విత్ హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్ అసలు ఎందుకు ఇవన్నీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే, ఫర్ సపోజ్ లెట్ అస్ అస్యూమ్ వి వెంట్ ఫర్ ఎ కాఫీ షాప్. ఓకే. సో అక్కడ మీకు తెలియకుండానే ఒక హ్యాకర్ ఒక వైఫైకి కనెక్ట్ అయ్యి ట్రాఫిక్ ఇంటర్సెప్ట్ చేస్తున్నాడు అనుకుందాం. సో త్రూ ద టూల్ కాల్డ్ యాస్ వైర్ షార్క్ తోని ట్రాఫిక్ అంతా కూడా ఇంటర్సెప్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనమే కాకుండా చాలా మంది వస్తారు కాఫీ షాప్‌కి, రైట్? సో వాళ్ళక్కడ ఏమేమి యాక్సెస్ చేస్తున్నారు ఏంటిదనేది కూడా మనం అక్కడ నెట్వర్క్ మానిటరింగ్ నెట్వర్క్ క్యాప్చరింగ్‌లో మనం చెక్ చేసుకోవచ్చనమాట. సో వాళ్ళు గనుక హెచ్‌టిటిపిఎస్ వెబ్‌సైట్స్‌ని యూజ్ చేస్తే వాళ్ళు ఏమి యాక్సెస్ చేస్తున్నారు, వాళ్ళు ఏమి యాక్సెస్ చేస్తున్నారో మనకి అది అర్థం కాదు. బికాస్ ది డేటా విల్ బి ఇన్ ద ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్. సో ఇఫ్ వాళ్ళేమన్నా హెచ్‌టిటిపి వెబ్‌సైట్స్ ఇట్లా వాటిలో ఏమన్నా యాక్సెస్ చేస్తే వాళ్ళు సపోజ్ ఇప్పుడు హెచ్‌టిటిపి వెబ్‌సైట్‌లో వాళ్ళకేమైనా లాగిన్ పేజ్ వాటిలో ఏమైనా యాక్సెస్ చేస్తున్నారనుకోండి. సో నాకు ఈ హెచ్‌టిటిపి వెబ్‌సైట్‌లో డేటా అంతా కూడా నాకు క్లియర్‌గా ఇంటర్సెప్ట్ అవుతది. వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా హ్యాకర్ స్టీల్ చేసేసుకుంటాడనమాట. సో దట్స్ అబౌట్ ద మెయిన్ పాయింట్ బిట్వీన్ ద HTTPS and HTTP. So SSL certificate plays a crucial role. It will ensure the data that's been transmitted over the network will be in the encrypted form. SSL is nothing but the secure socket layer. So ఇది ఏం చేస్తది, SSL సర్టిఫికేట్ ఏం చేస్తదంటే, ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో జరిగేలా చూసుకుంటుంది.